తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ఇందులో భాగంగా NH44, NH163, NH65 పరిధిలో మొత్తం 28.97 కిలోమీటర్ల మేర కొత్త వంతెనలు, అండర్ పాస్లు, సర్వీస్ రోడ్ల నిర్మాణానికి 825 కోట్లు మంజూరు చేసింది. ఈ అభివృద్ధి పనులకు మే 5న కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ హైవే 44 పై గుడి హత్నూర్లో 1 కిలోమీటర్ మేర అండర్ పాస్, మావల చెక్ పోస్ట్ వద్ద 1.4 కిలోమీటర్ల సర్వీస్ రోడ్, రిటైనింగ్ వాల్, సీతాగొంది వద్ద 26.17 కోట్లతో 1 కిలోమీటర్ మేర 6 వరుసల అండర్ పాస్ నిర్మించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేషనల్ హైవే 44 పై ముప్కల్ క్రాస్ రోడ్ వద్ద 1 కిలోమీటర్ మేర సర్వీస్ రోడ్డు, అండర్ పాస్ల నిర్మాణం, CMC జంక్షన్ వద్ద అండర్ పాస్, సర్వీస్ రోడ్డు, చిట్టాపూర్ జంక్షన్ వద్ద 2.7 కిలోమీటర్ల సర్వీస్ రోడ్డు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇదే హైవేపై బాలానగర్ వద్ద 1.26 కిలోమీటర్ల మేర 6 వరుసల అండర్ పాస్, వల్లూరు, కోమటపల్లి జంక్షన్ల అభివృద్ధి, అలాగే 3.45 కిలోమీటర్ల మేర 6 వరుసల అండర్ పాస్ల నిర్మాణం చేపట్టనున్నారు. హైదరాబాద్ టు భూపాలపట్నం జాతీయ రహదారిపై అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అంకుషాపూర్ వద్ద 2.77 కిలోమీటర్ల పొడవున 6 వరుసల అండర్ పాస్ ను నిర్మించనున్నారు. అలాగే మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసరి జంక్షన్ వద్ద 1.7 కిలోమీటర్ల మేర 6 వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి NH65 పై ధర్మోజీగూడ వద్ద 6 వరుసల అండర్ పాస్ తో పాటు సర్వీస్ రోడ్డును నిర్మించనున్నారు. అంతేకాకుండా టేకుమట్ల సమీపంలోని జంక్షన్ను తొలగించి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయనున్నారు.